కాకినాడ జిల్లా కాకినాడ ఏరియా ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి రోజుకి వేలాది మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తం వస్తూ ఉంటారు. అనేక డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఉండడం జరిగింది. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి వైద్యం చేయించుకోవడానికి ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ ఆసుపత్రికి రావడం వల్ల పేద ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు అనేది ఉంటా ఉంది. అయితే ఇటీవల అందరికీ తెలిసిన విషయమే, వారం రోజుల క్రితం 2 గర్భిణీ స్త్రీలు 2 ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. దీనికి సిబ్బంది నిర్లక్ష్యం అనేది ఎంక్వైరీలో తేలింది. అలాగే ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా దీని మీద ఎంక్వైరీ జరిపించడం అనేది జరిగింది. ఇటువంటి ఘటనలు మరీ జరగకుండా ప్రభుత్వం ఇప్పుడు జరిగినప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా జరగకుండా శ్రద్ధ తీసుకోవాలని, ఆ విధంగా చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇది సంఘటన బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు అంతా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాకముందు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే రిసీవింగ్ అనేది హాస్పిటల్లో కరువయ్యింది. ఆప్యాయతగా వాళ్ళని దగ్గర తీసుకోవడం. అయితే వైద్యులు అయితే చాలా వరకు ఎక్కడ కూడా రికమెండేషన్ ద్వారా కాకుండా పేద ప్రజలకి వైద్యం చేయడానికి వైద్యులు అయితే ఎక్కువ పర్సంటేజ్ డాక్టర్లు వైద్యం అనేది చేస్తున్నారు. మా యొక్క పరిశీలన అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటికి మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకంటే హాలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మంచానికి 2-3 పేషెంట్లు కూడా వేయడం అనేది, గర్భిణీ స్త్రీలనే కాదు జనరల్గా పేషెంట్లని ఒక మంచం మీద 2-3 పేషెంట్లని వేసి వైద్యం చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీకి వెళ్తే ఎమర్జెన్సీలో కూడా కూర్చొని ఓపిక లేని వాళ్ళు కూడా వాళ్ళని కూర్చోబెట్టి ఒక మంచానికి 4-5 కూర్చోబెట్టి వాళ్ళకి వైద్యం చేసి అప్పుడు వార్డులకి పంపించడం అనేది జరుగుతుంది. స్వయంగా మేము ఐద్వాగా చూసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఆసుపత్రికి బడ్జెట్ పెంచాలి, అలాగే సిబ్బందిని పెంచాలి, డాక్టర్లు పెంచాలి, మౌలిక సదుపాయాలు పెంచాలి. అదేవిధంగా స్కానింగ్ యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి స్కానింగ్ ఒకటి మొరాయిస్తే బయటికి స్కానింగ్ రాయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట చేయించుకునే పరిస్థితి లేక నిర్లక్ష్యంగా ఆగిపోవడం, దానితో వాళ్ళ యొక్క ప్రాణానికే అపాయం అనేది రావడం జరుగుతుంది. అందుకని దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం ఏ ఘటన అయినా సరే జరిగినప్పుడు ఒక వారం రోజులు 4 రోజులు హడావిడి తప్ప దీని మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదనేది మా యొక్క విమర్శ. భవిష్యత్తులో అయినా సరే ఏరియా హాస్పిటల్ని బాగా చేయాలి. అదేవిధంగా సిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేయాలి. అక్కడ వీళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఏరియా హాస్పిటల్కి ప్రజలు వేలాది మంది రోగులు ఈరోజు హాస్పిటల్కి రావడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ సరిపడా సౌకర్యాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు రావడం, ప్రాణానికి కూడా ముప్పు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం వైద్యం మీద ఖర్చు అనేది పెట్టాలి. అలాగే దీని పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పేద ప్రజలను, ముఖ్యంగా సామాన్య ప్రజలకి వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని, ఆ చర్యలు తీసుకునే వరకు దీని మీద మేము ఒక కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేపట్టబడుతూ ఉన్నాము. మేము ప్రజలందరి యొక్క సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ నుంచి సీఎం వరకు కూడా మేము ఇవ్వాలని మేము అనుకోవడం అనేది జరుగుతుంది. అందుకని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుని హాస్పిటల్లో వాళ్ళకి సుఖంగా ప్రసవం అయ్యేలాగా ప్రభుత్వం తీసుకోవాలని, అలాగే సిబ్బందికి కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వాలని, వాళ్ళ పట్ల ఎలాగా వ్యవహరించాలనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని కూడా మేము యొక్క డిమాండ్ అనేది ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాము. దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం.